పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రిక మనకి జీవముతో కూడినటువంటి నిరీక్షణ గురించి బోధిస్తుంది. లివింగ్ హోప్ గురించి తెలియజేస్తుంది. ఈ అనేకమైనటువంటి చేంజింగ్ పరిస్థితుల్లో మనం దేని వైపు చూడాలి, మనల్ని మనమే నమ్మడానికి లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం దేన్ని ఆధారంగా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ పత్రిక మనతో మాట్లాడుతుంది. సో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, దీని గురించినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. సో వీ హ్యావ్ 5 chapters ఇన్ దిస్ బుక్. ఓవరాల్ 105 verses. చాలా చిన్న పుస్తకం. ఒక 15 minutesలో చక్కగా చదివేసుకోగలిగినటువంటి పుస్తకం ఇది. దీన్ని అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాశారు. ఈయన ఎవరికి రాశారు అనే విషయాన్ని మనం మొదటి వచనంలో మనం చదువుతాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ చాప్టర్ 1 verses 1 and 2. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. రకరకాల ప్రాంతాల్లోనికి చెదిరిపోయినటువంటి వారు. ఏ ప్రాంతాల్లోకి? పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా, ఈ దేశములు ఎందుకు చెదిరిపోయినటువంటి విశ్వాసులు, యాత్రికులు, వీరి కోసం పేతురు గారు రాసినటువంటి పత్రిక ఇది. ఈయన రోమా పట్టణంలో ఉన్నప్పుడు రాశాడు అని నమ్ముతాం. ఆ రోమా పట్టణం అప్పటికి, అంటే దాదాపుగా క్రీస్తు శకం 62 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఇది రాయబడి ఉండొచ్చు. 64 సంవత్సరం తర్వాత నీరో చక్రవర్తి చేసినటువంటి హింసాకాండ ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం 70వ సంవత్సరానికి వచ్చేటప్పటికి యెరూషలేము, ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా ఆలయాన్ని కూలగొట్టడం, ఇవన్నీ జరిగినటువంటి సమయం అది. ఆ హింసాకాండ బాగా పెరిగిపోయి అక్కడ నుంచి పారిపోతూ అనేకమైన ప్రాంతాల్లోనికి చెదిరిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులకు, వారిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, అలానే అన్యులు కూడా ఉన్నారు. సంఘం అప్పటికి విస్తరిస్తూ ఉంది రకరకాల దేశాల్లోనికి, ప్రాంతాల్లోనికి. అక్కడ చెదిరి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారి కోసం పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క పత్రిక దేని గురించి మాట్లాడుతుంది? లివింగ్ హోప్ అండ్ హోలీ కాండక్ట్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ అన్జస్ట్ సఫరింగ్. హింసాకాండ అది ఫేర్గా కాదు, అన్ఫేర్గా జరుగుతుంది. లేనిపోని వారి మీద చెప్తున్నారు. మొత్తానికి క్రీస్తును నమ్మినందుకు, ఆయన్ని వెంబడిస్తున్నందుకు హింసాకాండ ప్రారంభమైంది. వీరిని అన్జస్ట్గా ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి ఆ సమయాల్లో మరి మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి, మన యొక్క జీవితంలో మన యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలి అనే దాని గురించి పేతురు గారు సంఘాన్ని ఉద్దేశించి రాసినటువంటి పత్రిక. ఈ 5 చాప్టర్స్లో నుంచి మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా వీటిల్లో ప్రతి అధ్యాయంలో నుంచి కనీసం ఒక 2 బైబిల్ వచనాలని కంఠస్థ వచనాలలాగా మనం చూద్దాం. మొదటి అధ్యాయం 3వ వచనం, తెలుగు బైబిల్లో 3-4 వచనాలు కలిపి ట్రాన్స్లేట్ చేయబడి ఉంటాయి. దాన్ని చదువుతున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేశాడు. దేనికోసం, దేని చేత అనే దాని గురించి ఈ వచనం మనకు తెలియజేస్తుంది. క్షుణ్ణంగా మరలా తిరిగి 4-5 సార్లు చదివితే బాగా అర్థమవుతుంది. మూవింగ్ ఆన్ టు ది అదర్ వర్స్. మొదటి అధ్యాయంలోనే 24-25 వచనాలు మనకి 24వ వచనంలోనే సంక్షిప్తంగా ట్రాన్స్లేట్ చేయబడినట్టుగా మనం చూస్తాం. 24వ వచనం,
పాత నిబంధనలో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి చూపించినటువంటి వచనం. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఎల్లప్పుడూ నిలిచేటువంటి దేవుని వాక్యమే మీకు ప్రకటించబడినటువంటి సువార్త. దేవుని వాక్యం అంటే అప్పటి వరకు రాయబడినటువంటి పాత నిబంధనలు ఉన్నదే దేవుని వాక్యంగా అక్కడ ప్రకటించడం మనం చూడడం లేదు. వీరికి ప్రకటించబడిన క్రీస్తు యేసునకు సంబంధించినటువంటి సువార్త, ఇది దేవుని వాక్యంగా ప్రకటించబడడం మనం దానిలో చూస్తున్నాం. ఇది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, చాప్టర్ 2 వర్స్ 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు ఎవరు? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అంటే ఈ వచనం మనం చక్కగా గుర్తించేటట్లుగా పరిశుద్ధాత్మ చేత రాపించబడింది. ఎవరు? మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మీరెవరో చెప్పే ముందుగా ఎందుకోసమో అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన యొక్క గుణాతిశయాల్ని, ఆయన లక్షణాలని మీరు ప్రచురం చేసడం కోసం, తెలియజేయడం కోసం ఎలా ఏర్పరచబడ్డామంట? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 4 ప్రాముఖ్యమైనటువంటి విధానాలుగా మనల్ని పరిచయం చేయడం చూస్తున్నాం. ఏంటో 4? ఏర్పరచబడిన వంశం, తర్వాత రాజులైన యాజక సమూహం, 3వది పరిశుద్ధ జనం, 4వది దేవుని సొత్తైన ప్రజలు. మనం ఏర్పాటు చేయబడినటువంటి వారిమి, ఒక పని కలిగిన వారిమి, ఒక గురి కలిగినటువంటి వారిమి. రాజులైన యాజక సమూహం, ఒక్కరిగా ఒంటరిగా లేము, సమూహంగా ఉన్నాం. పరిశుద్ధపరచబడినటువంటి జనం, అలానే ఆయన యొక్క సొత్తుగా ఉన్నటువంటి ప్రజలంగా మనం ఉన్నాం. we belong to him. Moving on to the next verse from chapter 2 which is 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను, మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. పాపముల విషయమై కొంచెం తగ్గి నీతి విషయంలో కొంచెం పెరగడానికా? నో, పాపముల విషయమై కంప్లీట్గా చనిపోయి నీతి విషయంలో జీవించున్నట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పాపముల నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల, నూతనీకరించబడినటువంటి జీవితం ఆయన ద్వారా మనకి అనుగ్రహించబడింది. చాప్టర్ 3 verse 15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. యేసును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం, మనం ఏది నమ్ముతున్నామో దాని గురించి సమాధానం చెప్పేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఈ వచనం యొక్క ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవచ్చు. చాప్టర్ 3 verse 18. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడిను. దేనికోసం శ్రమపడ్డాడు? మనల్ని దేవుని వద్దకు తీసుకుని రావడానికి.
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని వద్దకు మనల్ని నడిపించడానికి. ద సోల్ పర్పస్ ఇస్ టు బ్రింగ్ అస్ టు ద లార్డ్, టు అవర్ గాడ్. చాప్టర్ 4 verse 8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. మెమరైజ్ చేద్దాం ఈ వర్సెస్ని. అలానే చాప్టర్ 4 verses 12 and 13. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. శోధన ఏదైనా వచ్చినప్పుడు ఏదో వింత జరుగుతుంది నా జీవితంలో అని మీరు ఆశ్చర్యంతో ఉండకండి. దేవుని మహిమ బయలుపరచబడినప్పుడు మహానందంతో సంతోషించు నిమిత్తం ఆ శ్రమల్లో పాలివారమై ఉందాము. దేవుని మహిమ బయలుపరచబడబోయే రోజు వస్తుంది. ఆయన యొక్క శ్రమలో పాలిభాగస్తులుగా ఉన్నవారు ఆయన చేత మహిమ పొందడం మనం చూస్తున్నాం. వాటి విషయమై ఆసక్తి కలిగి ఉండండి అని వచ్చిన మనల్ని ప్రోత్సహిస్తుంది. చాప్టర్ 5 verse 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని లక్ష్యం చేస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. ఆయన మీ మీద శ్రద్ధను కలిగి ఉన్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. లాస్ట్లీ చాప్టర్ 5 verse 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. మనల్ని పిలిచినటువంటి దేవుడు సర్వకృపానిధి యగు దేవుడు. కొంచెం శ్రమపడిన తర్వాత మనల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరుస్తారట, బలపరుస్తారట. ఎందుకు ఈ స్థిరపరచడం, బలపరచడం? దానికి ముందు శ్రమలు ఎందుకు పడాలి? శోధనలో గుండా ఎందుకు వెళ్ళాలి? ఆ శోధనలో గుండా వెళుతున్నటువంటి సంఘానికి, శ్రమల్లో గుండా వెళుతున్నటువంటి సంఘానికి వారు మంచి చేసి దేవుణ్ణి గుర్తించి పారిపోవాల్సిన వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే మేమెందుకు శ్రమ పడాలి, వీటి గుండా మేము ఎందుకు వెళ్ళాలి అనేటువంటి 1,00,000 ప్రశ్నలతో ఉన్నటువంటి ఆ విశ్వాసాలను ఉద్దేశించి ఈ పత్రిక వ్రాయబడింది. దీన్ని మనం 4 డివిజన్స్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 5 అధ్యాయాలు 4 ప్రాముఖ్యమైనటువంటి డివిజన్స్గా అర్థం చేసుకుందాం. మొట్టమొదటి డివిజన్ టాక్స్ అబౌట్ సాల్వేషన్. రక్షణ గురించి మాట్లాడుతుంది. మన రక్షణ అంటే ఎలాంటిది, దాని ఉద్దేశం ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనం నమ్మినటువంటి, మనం పొందినటువంటి రక్షణ ఎట్లాంటిది, రక్షణ అంటే అర్థం ఏంటి, కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఈ పత్రికలో నుంచి మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు రక్షణ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ పత్రిక మనకి తెలియజేస్తుంది. మీరు రక్షించబడ్డారా? మీరు రక్షించబడి ఉంటే మీ రక్షణకు దీనిలో చెప్పబడినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా? మీరు నమ్మినటువంటి రక్షణ ఇక్కడ రాయబడినటువంటి విధమైనటువంటిదే అని మీరు నమ్ముతున్నారా? ఇది మీరు చదివి గుర్తించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొన్నిసార్లు మనం అనుకునేది ఒకటి, మనం యాక్చువల్గా నమ్మేది ఒకటి. రక్షించబడ్డామా అంటే కొంతమంది నేను బాప్తిసం తీసుకున్నానా అని మాత్రం ఆలోచిస్తారు. రక్షించబడ్డామా అంటే యేసును ప్రభువుగా అంగీకరించామా అన్న దగ్గరికి ఆగిపోతారు. కాదు, నీ జీవితంలో అది ఎలా కనబడుతుంది, నువ్వు రక్షించబడితే అది ఎలా ఉంటుంది, నువ్వు ఎలా రక్షించబడగలుగుతావు, వీటి గురించి ఈ మొదటి భాగం తెలియజేస్తుంది. రెండవది సబ్మిషన్. లోబడడానికి ఎలాగా లోబడాలి, ఎందుకు లోబడాలి, ఎవరికి లోబడాలి? క్రైస్తవుడు లోబడడం విషయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. రకరకాల లైఫ్ సిచ్యువేషన్స్ గురించి దీనిలో మనం మాట్లాడతాం. చాప్టర్ 2 verses 11 నుండి చాప్టర్ 3 verse 12 వరకు ఈ రెండవ భాగాన్ని మనం చూసుకుంటాం. మొదటిది ఏంటి? రక్షణ. రెండవది సబ్మిషన్. మూడవది సఫరింగ్. సబ్మిట్ చేసుకోవాలన్నారు, బాగానే ఉంది, అయినా కానీ సఫరింగ్ ఎందుకు? నువ్వు పొందుకునేటువంటి శ్రమలు ఏంటి? ఆ శ్రమలు వాటిల్లో మనం ఎలా ప్రతిస్పందించాలి, మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి,
మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? దీని గురించి చాప్టర్ 3 verse 13 నుండి చాప్టర్ 4 verse 19 వరకు, 4వ అధ్యాయం ముగింపు వరకు దీనిలో మనం దీన్ని చదువుకుంటాం. ఇన్ ది ఎండ్, షెపర్డింగ్, మనం ఏ విధంగా కాపరిగా ఉండాలి, ఎలా మనం కాయాలి అనే దానికి సంబంధించినటువంటి విషయాల్ని 5వ అధ్యాయంలో మనం చక్కగా చూస్తాం, పెద్దలకి ఇవ్వబడినటువంటి విధానం. లెట్స్ గో అండ్ వాచ్ ది ఫస్ట్ వన్, సాల్వేషన్ గురించి మనం దీనిలో ఏం చూస్తాం? సాల్వేషన్కు ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ప్లాన్ ఏంటి, అలానే సాల్వేషన్కు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, నువ్వు నిజంగా రక్షించబడి దానికి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, అలానే దాని యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని గురించి దీనిలో మనం చూస్తాం. మొదటిగా 3వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. దేనిని బట్టి? యేసుక్రీస్తు తిరిగి లేపడం బట్టి. మన యొక్క రక్షణ, తిరిగి జన్మించడం అనేటువంటిది ఆయనను బట్టి ఏర్పడింది. అలానే అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనం పొందాలి అనే విషయాన్ని ఈ వచనం మనకు పరిచయం చేస్తుంది. వాట్స్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్? సాల్వేషన్ ఇస్ గాడ్స్ ఇనిషియేటివ్. రక్షణ అనేది దేవుడు ఇనిషియేట్ చేసింది, మనిషి కొత్తగా కనిపెట్టింది కాదు. దేవుడు దాన్ని తయారు చేసింది, దేవుడు దాన్ని ఇనిషియేట్ చేశాడు, ప్రారంభించాడు, ఇవ్వడానికి ముందుకొచ్చింది దేవుడు. దేవుడు ముందుకు రాకపోతే మనకి రక్షణ లేదు. మరే నామం వలన రక్షణ కలుగదు. మనం ఎంత జిమ్మికిలు చేసినా రక్షణ రాదు, మనం ఎంత వేషం వేసుకున్నా రక్షణ రాదు. రక్షణ దేవుడు ప్రారంభిస్తే వచ్చినటువంటిది, నాట్ అవర్ అచీవ్మెంట్. కాబట్టి రక్షణ కోసం నువ్వేదో కష్టపడితే అది రాదు, దేవుడు ఇస్తే వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ కాజ్డ్, ఇది ఇవ్వబడింది అని మనం చదువుతాం. వీ డోంట్ కాజ్ అవర్ ఓన్ రీబర్త్ ఎనీ మోర్ దెన్ అ బేబీ కాజెస్ ఇట్స్ ఓన్ బర్త్. ఒక బేబీ జన్మించాలి అని అంటే ఆ బేబీ యొక్క ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఇట్స్ నాట్ ఇట్స్ చాయిస్. మనం రక్షించబడడానికి కూడా మన మీద ఆ చాయిస్ ఆధారపడలేదంటే మనం ఏదో దానికి యాడ్ చేయలేం వాల్యూ. ఇట్ ఈస్ గివెన్ టు అస్. రక్షణ అనేది దేవుని ద్వారా మనకు ఇవ్వబడినటువంటిది. అది దేవుని ప్రణాళిక, అది దేవుని చేత ప్రారంభించబడింది. అలానే ఇది ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది, దీనిలో నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం రకరకాల విషయాలను చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆ శ్రమల్లో కూడా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ గమనించండి, మన విశ్వాసం అంట బంగారానికంటే విలువైందంట, సువర్ణము కంటే విలువైందంట. సువర్ణము కంటే విలువైన మీ విశ్వాసము ఈ శ్రమల్లో గుండా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు శ్రమల్లో గుండా వెళ్ళినటువంటి ఆ యొక్క విశ్వాసం మహిమ ఘనత కలగడానికి కారణమవుతుందట. నీకు నాకు ఇప్పుడు మనం చెప్తుంటాం, ప్రభువా నీకు మహిమ ఘనత కలుగునుగా కానీ శ్రమల్లో గుండా వెళ్ళిన విశ్వాసాన్ని కలిగిన నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు మనకి ఆ మహిమ ఘనత మనకి కలగడానికి ఆ విశ్వాసం కారణమవుతుంది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును
ఏంటంట ఫలము? అది చూడండి ఒకసారి, 9వ వచనం దగ్గర ఉంటుంది. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము. ఏమొస్తుంది ఇక్కడ? ఆత్మరక్షణ పొందుతున్నాం, తర్వాత చెప్పలేనటువంటి గొప్ప మహిమతో కూడినటువంటి సంతోషముతోటి ఆనందిస్తున్నాము. రక్షించబడిన నీ జీవితంలో ఒకవేళ చెప్పలేనంత ఆనందం నీకు లేకపోతే ఆ విశ్వాసానికి వచ్చేటువంటి ఫలాన్ని నువ్వు పొందుకోవట్లేదని అర్థం. ఇది విశ్వాస ఫలం. ఆత్మకు రక్షణ, నీకు వచ్చేటువంటి ప్రతిదానిలో కూడా చెప్పలేనంత సంతోషము ఆనందము ఉంటుందంట. ఏముంటుంది లేదా మాకు సంతోషం ఆనందం, మా పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటే అది విశ్వాసానికి ఫలం నీ దగ్గర లేదని అర్థం. మిగతా వాటన్నిటి ప్రజెన్స్లో విశ్వాసము నీకున్నటువంటిది వాస్తవమైందైతే, మేలిమి బంగారం లాంటిదైతే అది నీకు ఎప్పుడు చెప్పనశక్యమైనటువంటిది ఆనందాన్ని ఇస్తుంది. ఎవరింట్లోనైనా బాగా కేజీల కొలది బంగారం ఉందనుకోండి, నేను పేదవాడిని నాకేమీ లేదు అని దిగులు పడతారు అసలు. ఎందుకని? అది విలువైంది అని చెప్తాం, అది విలువైంది అంటాం. మన విశ్వాసం అంత విలువైంది, సువర్ణం కంటే విలువైంది. ఎంత శ్రమలో గుండా మనకు వెళితే అంత ఎక్కువగా అది పదును తీసుకొని రాబడుతుంది. ఆ విశ్వాసము నుంచి మనకి చెప్పనశక్యమైనటువంటి ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ని మనం పొందుతాం. అండ్ సాల్వేషన్ సో రిచ్ ద ప్రాఫిట్స్ అండ్ ఏంజల్స్ లాంగ్ టు అండర్స్టాండ్ ఇట్. మనం ఇక్కడ చదువుతాం 10వ వచనంలో నుండి చదివితే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. 12వ వచనం చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద పీపుల్ దట్ వెంట్ అహెడ్ ఆఫ్ అస్, ప్రాఫిట్స్. వాళ్ళ జీవితాల్లో వీటిని వాళ్ళు పొందుకోలేదు. యేసుక్రీస్తు వారి రాకడకు ముందుగా ఉన్నటువంటి ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు చూడనకుండా ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తలందరూ కూడా ఇలాంటి వాటిని చూడాలని ఎంతో ఆశపడ్డారు. బట్ దే డిడ్ నాట్. బట్ ఇప్పుడున్నటువంటి మనం ఎక్సైటింగ్ టైమ్స్లో ఉన్నాం. దేవదూతలు దేవుని కార్యాలను చూడడానికి తొంగి చూస్తున్నారట. విశ్వాస సంబంధించినటువంటి జీవితం ఇది. విశ్వాసం నుంచి మనం చూసేటువంటి ప్రొడక్ట్స్. వాట్స్ ద పర్పస్ ఆఫ్ సాల్వేషన్? 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు దీనిలో మనం చదువుతాం. నీవు దేనికోసమై సాల్వేషన్ పొందుకున్నావు, రక్షించబడ్డావు? 14 నుంచి 16 వచనాలు మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా ఉండండి, వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టండి. మునుపు మీరు అజ్ఞాన దశలో ఉన్నారట. ఏ దశలో? అజ్ఞాన దశ. మరి ఇప్పుడు ఏ దశలో ఉన్నారు? జ్ఞాన దశలో ఉన్నారు. అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించారు. బట్ ఇప్పుడు జ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఎలా ఉన్నాయి? అజ్ఞాన దశలో ఉండిన ఆశలు వేరు, జ్ఞాన దశలో ఉండాల్సినటువంటి ఆశలు వేరు. సో నీ విశ్వాసము నీ ఆశలను మారుస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. పరిశుద్ధతలో ఉండడానికి, ప్రేమతో ఉండడానికి మనం పిలువబడ్డాము. మనం 2వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం కదా, 9వ వచనంలో మనం ఎవరిమి, మన ఐడెంటిటీ ఏంటి? అక్కడ ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇది మనం ఏమై ఉన్నామో అనేది చూపిస్తుంది. ఎవరు వీళ్ళందరూ? రక్షించబడినటువంటి వారు. రక్షించబడిన మనం అందరం కూడా ఏర్పరచబడిన వంశంలో ఉన్నటువంటి వారిమి.
దేవుని చేత పని అప్పగించబడినటువంటి వారిని, పరిశుద్ధంగా జీవించేటువంటి వారిని, ఆయనకు చెందినటువంటి జీవితం. మనకు మనమే బాసులం కాదు, దేవుడే మనకు బాస్. మనం ఆయనకు సంబంధించినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, పవిత్రపరచబడిన జీవితాన్ని జీవిస్తున్నాం, పక్షపాతం లేకుండా జీవిస్తున్నాం. ఇది నిజమైన రక్షణలో కనబడేటువంటి విషయం. చాలామంది అడుగుతారు, అన్న రక్షణ కోల్పోవచ్చా అని. నీ రక్షణ అసలు నిజమైందేనా జాగ్రత్తగా చూసుకో. నీ రక్షణ నిజమైంది అయితే దానికి ఉండే ఫలం ఈ విధంగా ఉంటుంది. ఆ ఫలం లేకపోతే చెట్టు ఆ చెట్టు కాదని అర్థం. నువ్వు తీసుకెళ్ళి సపోటా చెట్టు అని నాటావు, పండ్లు మాత్రం బత్తాయి కాయలు వస్తున్నాయి. అది సపోటా చెట్ట బత్తాయి చెట్ట? కాయలు మాత్రమే మారిపోయినాయి అన్న, వచ్చే సంవత్సరం కాయలు బాగానే వస్తాయిలే, చెట్టు మంచిదే అని చెప్తే కుదురుతుందా? రాదు. మన యొక్క క్రియలు ఆనందం లేనటువంటి జీవితం, రక్షణ లేనటువంటి జీవితం, ఆత్మరక్షణలో ఉందో లేదో తెలియనటువంటి జీవితం, దేవునికి చెందిన జీవితం ఇది, పరిశుద్ధపరచబడినటువంటి జీవితం ఇది. నేను ఏర్పరచబడ్డాను, ఐ హ్యావ్ అ కాలింగ్, ఐ హ్యావ్ అ పర్పస్ అనేటువంటి ఒక దిశ ఏదీ లేకుండా, గమ్యం ఏదీ లేకుండా తిరిగేటువంటి జీవితం రక్షించబడింది అని నువ్వు అనుకుంటే లేదు. ఆ చెట్టు తప్పుడు చెట్టు. అది మన జీవితంలో నువ్వు పడిపోతూ లేస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, మన నిజానికి సరి అయిన దిశలో మార్గంలో నడవడం మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రక్షణ విషయంలో ఇవన్నీ ఉన్నాయి అనేదాన్ని మనం అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలి. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ టుడే ఫర్ దిస్, రిటర్న్ ఆఫెన్ టు ద ప్లాన్. ఏంటి ఆ ప్లాన్? దేవుడు ఇనిషియేట్ చేసింది, నీ వల్ల జరిగింది కాదు. నీ బలహీనతల చేత అది కోల్పోయేది కాదు. బట్ దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చిన దానికి నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది అనేది మాత్రం చూసుకోవాలి. రిమైండ్ యువర్ సెల్ఫ్ డైలీ దట్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్ రెస్ట్స్ ఆన్ వాట్ క్రైస్ట్ డిడ్ అండ్ నాట్ యువర్ లేటెస్ట్ స్పిరిచువల్ పర్ఫార్మెన్స్. పోయిన వారం చాలా బాగున్నానన్నా, నా రక్షణ బాగుంది. ఈ వారం కొంచెం బాగాలేనన్నా, నా రక్షణలో ప్రాబ్లం వచ్చింది. లేదు, అది నువ్వు సంపాదించిన రక్షణ కాదు ప్రాబ్లం రావడానికి. రక్షణ డస్ నాట్ హ్యావ్ దాట్. నువ్వు దేవుడిచ్చిన దానికి వర్తీగా జీవించడానికి నువ్వు ముందుకు సాగొచ్చు. హీ షోడ్ యూ ద వే, హీ షోడ్ యూ. నీ ఆశలు మార్చాడు, నీ కోరికలు మార్చాడు. మళ్ళా పూర్వం వాటికి నువ్వు తిరిగి వెళతాను అని అంటే అది నువ్వు చేసుకుంటున్నటువంటి తీర్మానం. బట్ ఆల్వేస్ ఆయనను వెతికేవారు. ఇందాక మనం చదివాము, ఎందుకు వచ్చారంట ఆయన? దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి, దేవుని వద్దకు మనల్ని నడిపించడానికి. దట్ ఈస్ వై హీ కేమ్ అండ్ గేవ్ హిజ్ లైఫ్ అని మనం చదివాం కదా. గుర్తుపెట్టుకుందాం, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కొంతమందికి ఇవ్వడానికో మంచి వారికి ఇవ్వడానికో కాదు. అది దేవుడు మానవాళి మొత్తానికి, కులమత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రక్షణను అందుబాటులోకి తీసుకొని వచ్చాడు దేవుడు తన ప్రేమతోటి. ఎవరైనా ఆయనను ప్రభు అని పిలిచి ప్రతివాడు కూడా రక్షించబడతాడు అని మనం చదువుతున్నట్టుగా, మన యొక్క జీవితంలో రక్షణ యొక్క పాత్ర ఏంటి? రక్షించబడడం దగ్గర ఆగిపోయావా? Or is it producing the joy that should have inexpressible joy? శ్రమల్లో గుండా వెళుతున్నప్పుడు నీ విశ్వాసం సువర్ణం వలె మంచిగా మారుతుంది అనేటువంటి పర్స్పెక్టివ్ని మనం కలిగి ఉన్నామా? అలానే డూ యూ హ్యావ్ యువర్ పర్పస్ ఆఫ్ లివింగ్ హోలీనెస్, లివింగ్ హోలీ, లివింగ్ అ స్పెసిఫైడ్ లైఫ్, దేవునికి అప్పగించబడినటువంటి జీవితం, దేవుని కోసం జీవించేటువంటి జీవితం, ఒక పర్పస్ కలిగినటువంటి జీవితం మనం కలిగి జీవించాలని ఈ పత్రిక మనల్ని ప్రోత్సహిస్తుంది. సెకండ్ సెక్షన్, సబ్మిషన్ టు అథారిటీస్, మాస్టర్స్, స్పౌసెస్ అండ్ వన్ అనదర్. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 3వ అధ్యాయం 12 వరకు దీని గురించి మనం చదువుతాం. 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అన్యజనులు ఎదుట మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి. బతిమలాడుతున్నాను నేను మిమ్మల్ని. రకరకాల ప్రాంతాల్లోకి మీరు వెళ్ళారు, అన్యుల మధ్యలోకి మీరు వెళ్ళారు. అక్కడ మీరు ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీ మంచి ప్రవర్తన
దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటుంది. సబ్మిషన్ టు గవర్నమెంట్ వర్సెస్ 13వ వచనం నుంచి, మన మీద ఉన్నటువంటి నాయకులు, రాజులు ఎవరున్నారు, వారికి మనం ఎలా లోబడాలో ఈ వాక్యాలు మనకు పరిచయం చేస్తున్నాయి. 13 నుంచి 17 వరకు. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. మనుషులే బెదిరిస్తున్నారు కట్టడ, అయ్యో ఇది ఎందుకు లోబడాలి అని కనిపించినా లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగు చేయుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని చిత్తము. మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే దానిలో బైబిల్ ఏం చెప్తుందంటే, మీ నాయకులకు లోబడి ఉండండి, మీ గవర్నమెంట్కి లోబడి ఉండండి, రూల్స్ని పాటించండి, వాటికి కట్టుబడి ఉండండి. అజ్ఞానంగా మాట్లాడే వారి నోరు మోపడం మనం చేస్తాము. ఇఫ్ యూ ఫాలో దోస్ థింగ్స్. 16వ వచనం, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. సన్మానించడం, ఘనపరచడం, మన సహోదరుల్ని ప్రేమించడం, దేవునికి భయపడి ఉండడం మన యొక్క జీవితంలో అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయాలు. దేవునికి వ్యతిరేకంగా ఉండాలి. దేన్ని పట్టించుకొని చూసినా ఇది దేవునికి వ్యతిరేకంగా ఉందంటే అది ఎవరి ద్వారా వచ్చినా దాన్ని మనం పాటించాం. కానీ అది దేవునికి వ్యతిరేకంగా లేదు అని నీకు తెలిసి కేవలం చెప్పేవారిని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారిలాంటి వారు వారలాంటి వారు, వారి మాటలు నేనెందుకు లోబడాలి అనేటువంటి విధంగా మాట్లాడడం, దానికి అపోజింగ్గా నిలబడడం, బైబిల్ దాన్ని ఖండిస్తుంది. లోబడి ఉండండి అని మాత్రం తెలియజేస్తుంది. మన యొక్క పని విషయంలో ఎలా ఉండాలి? వర్సెస్ 18 నుంచి 25 వరకు. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే గాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మంచోళ్ళకి మాత్రం బాగానే లోబడి ఉంటామన్నా, వాళ్ళు చెడ్డోడు అయితే నేను మాత్రం ఏం చేయాలి? మూర్ఖత్వంతోనే కదా ఇవ్వాల్సింది. నన్ను ఒక మాట అంటే నేను ఇంకో మాట అనేస్తాను. మీతో ఉన్నటువంటి వారు, మీకు పని చెప్పేటువంటి వారు, మీ మీద ఉన్నటువంటి వారు ఎలాంటి వాళ్ళైనా, నిన్ను అన్జస్ట్గా ట్రీట్ చేసినా లోబడి ఉండండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమవుతుంది. నువ్వు దుఃఖపడుతున్నావు కరెక్ట్, కానీ నువ్వు సహిస్తున్నావు. దేవుని పక్షాన్ని నువ్వు నిలబడి సహిస్తున్నావు. దేవునికి అవకాశం ఇస్తున్నావు పని చేయడానికి. అక్కడ అన్నీ నీ చేతిలోకి తీసుకోకు. ఇట్ ఈస్ నాట్ యువర్ కాల్. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. నా కాలింగ్ ఏంటి, నా కాలింగ్ ఏంటి అంటుంటారు చూడండి. ఎందుకు పిలువబడ్డారంట? మేలు చేసి బాధపడడానికి. ఇదేంటిది? మేలు చేస్తే మంచి జరగాలి కదా. నేను అంతా మంచిగా చేస్తున్నా, నాకెందుకు ఇది? నీ పిలుపది. మేలు చేసి బాధపడు. ప్రభువు చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు సహించు, నువ్వు దానిలో ఎదుగుతావు. నీ పని ఏంటంటే సహించడం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నేను మిమ్మల్ని బట్టి శ్రమ పొందాను కదా, ఇంకా మీరేం శ్రమ పడాల్సిన అవసరం లేదు అని యేసుక్రీస్తు వారు చెప్పట్లా. నేను శ్రమ పడిన ప్రకారం మీరు కూడా శ్రమ పడాలి అని చెప్తున్నాడు ఆయన. కానీ త్యాగంగా మన జీవితాన్ని అప్పగించాల్సిన అవసరం లేదు. మన కోసం ఆయన అప్పగించేశాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. శ్రమ పెట్టబడినప్పుడు, శ్రమల్లో ఇబ్బందుల్లో నుంచి నువ్వు వెళుతున్నప్పుడు సహించుచు దేవునికి అప్పగించుకునే జీవితం మనకు కావాలి. నేను చేయగలిగిన దాన్ని కూడా దేవుణ్ణి ఎందుకు అడగాలి అని అనుకోవడానికి వీల్లేదు.
దేవునికి అప్పగించుకోవడం మనం చేయాలి. ది రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని ప్రభువు నడిపింపుని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సిందే తప్పించి సహించడం అనేది క్రైస్తవునికి దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి గొప్ప విలువ. సహించు. ఎదుటివారు తప్పుడు అయితే నేను ఎందుకు సహించాలి, కానీ సహించు. ప్రభువు సహించినట్లుగా మీరు సహించండి. ప్రభువు దేవునికి అప్పగించుకున్నాడు, అలానే మీరు కూడా మీ దేవునికి అప్పగించుకోండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మొదటి దానిలో మనం చూసాం, మన రాజులకి నాయకులకి లోబడి ఉండండి. తర్వాత ఏం చూస్తున్నాం, పని విషయంలో మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా లోబడి ఉండండి, సహించండి. ఎలా? క్రీస్తు సహించినట్టుగా సహించండి. ఎలా? మౌనంతో సహించండి. అయితే దేవునికి మాత్రం అప్పగించుకోండి. ఆయన వల్ల మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన వల్ల మనకు విడుదల కలుగుతుంది. ఆయన మీద ఆధారపడండి. సబ్మిషన్లో భాగంగా వివాహంలో సబ్మిషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. ఒకరినొకరు పరస్పర గౌరవంతో చూసుకోవాలని చెప్పేసి ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాడు. వారి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను, మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవలొచ్చును. అవతల వాళ్ళు ఎలా ఉన్నా మీరు మాత్రం సత్క్రియలతోటి సరి అయిన విధానంలో నడుస్తూ మీరు ముందుకెళ్ళాలి. పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మీ ప్రవర్తన వాక్యం లేనటువంటి వ్యక్తులను కూడా మార్చవచ్చు. కుటుంబ జీవితంలో వాళ్ళు ప్రార్థనకు వస్తే బాగుండన్నా అంటారు, మంచిదే. ప్రార్థనకు వచ్చినా రాకపోయినా నీ పవిత్ర ప్రవర్తన చాలా గొప్ప వాక్యంగా వారి జీవితాల్లో పనిచేస్తుంది. ఇంక ఏ భాగంలో కూడా వాక్యం లేకుండా ఏదైనా జరుగుతుందని ఎక్కడ బైబిల్ ప్రోత్సహిస్తున్నాడు నేను చూడను. కానీ వీళ్ళ ప్రవర్తన విషయంలో మాత్రం ఇతరులను మార్చడానికి కూడా అది వాడబడుతుంది వారి యొక్క జీవితంలో. అలానే 7వ వచనంలో చూస్తాం, అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఒకరినొకరు సన్మానించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి పట్ల ఒకరు జాగ్రత్తగా చూసుకుంటూ చివరికి దేవుని కార్యంలో ఎటువంటి ఆటంకం రాకుండా జాగ్రత్త పడాలట. లోబడి జీవించడం. యూనిటీ అండ్ బ్లెస్సింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటాలియేషన్. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఏం చూస్తున్నాం? తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. విశ్వాసులైనటువంటి మన జీవితంలో ఎలాంటి బుద్ధిని మనం కలిగి ఉండాలి, మన దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని వాక్యం మన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది అనే విషయాలు మనం చూస్తున్నాం. ఎలా ఉండాలట? ఏక మనసు కలిగి ఉండండి. పొరుగువాడు ఎలాంటివాడైనా ఒకటే మనసును కలిగి ఉండండి. సుఖ దుఃఖాలను పంచుకోండి. మీ సుఖంలోను దుఃఖంలోను. సుఖం వచ్చినప్పుడు ఒక రకంగా, దుఃఖం వచ్చినప్పుడు మరొక రకంగా కాదు, ఏకంగా ఉండండి. సహోదర ప్రేమ గలవారుగా ఉండండి. సహోదర ప్రేమను కలిగి ఉండడం, కరుణ కలిగి ఉండడం, వినయ మనస్కులుగా ఉండడం. ఆశీర్వాదమునకు వారసులొకటుకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దీనిలో ఆశీర్వాదానికి ఎంతమంది కారకులుగా ఉండాలనుకుంటున్నారు అని చెప్తే ఏం చెప్తారు? ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? ఆల్ ఆఫ్ యూ. ఆశీర్వాదానికి అసలు పొందుకోవడం కాదు, వారసులుగా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? యు ఆల్ వాంట్ టు బి ఇన్హెరిటింగ్ బ్లెస్సింగ్. బైబిల్ ఏం చెప్తుందంటే మంచిదే, కీడుకు ప్రతి కీడు కానీ దోషణకు ప్రతి దోషణ కానీ చేయకూడదు. దానికి బదులుగా దీవించండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించు. అదే నన్ను ఒక మాట అంటే నేను ఇంకో మాట అనేస్తాను, అయితే నువ్వు ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయకు. యూ డోంట్ వాంట్ టు బి బ్లెస్డ్ ఇఫ్ యూ డూ దట్. మాటకు మాట
చేతలకు చేత, ఒక అరిస్తే ఇంకో కేక, అన్ని ముందుకెళ్తే నేను ఆశీర్వదించబడతాను, నేను ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చింది, నేను కదిలితే ఆశీర్వాదం వచ్చింది, అవన్నీ ఒట్టి కదలికలు, ఉపయోగం లేవు. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. దట్స్ యువర్ కాలింగ్. ఆ కాలింగ్ లో మీరు ముందుకెళ్ళాలంటే నేర్చుకోవాల్సింది ఏంటి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నీ కీడే జరిగింది, అది బైబిల్ కాదంటలేదు. యూ ఫేస్డ్ ఇట్, యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఈవిల్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బట్ దెన్ జస్ట్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ త్రూ, దాన్ని మరలా రీపే చేయాలని ప్రయత్నించుకో. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. దీవెన విత్తు, నీకు ఆశీర్వాదం వస్తుంది. దోషణ విత్తు, నీకు కూడా దోషణే వస్తుంది, ఆశీర్వాదం రాదు. కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేయకండి. నువ్వు మళ్ళా తిరిగి అన్నావా అన్న దగ్గర, ఎందుకు అన్నావు అన్న క్వశ్చన్ ఉండకూడదు విశ్వాసుల దగ్గర. కారణం ఏదైనా నువ్వు విశ్వాసం అయితే తిరిగి అన్నావు, నీకు ఒక ఆప్షన్ కాదు. ఎందుకన్నావు నువ్వు? ఎవరు ముందు స్టార్ట్ చేశారు? ఈ ఆప్షన్స్ అని కాదు. ఎవరు ముందు స్టార్ట్ చేసినా, ఎవరేమన్నా, నువ్వు మాత్రం జీవించడం నేర్చుకోవాలి. ఏమన్నా అయితే పిచ్చిగా ప్రవర్తించడం రక్షణ ఎంత గొప్పదో అర్థం చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దీవించేవాడిగా So how do we apply this thing? Submission to our lives. Ask where you are currently tempted to demand your rights instead of choosing honorable, voluntary submission. ఇది నాకు కావాల్సినటువంటి గౌరవంగా, సరే ఇప్పటికి నేను దాన్ని పక్కన పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ నో ఇట్ ఈస్ మై రైట్, బట్ ఐ కెన్ జస్ట్ చూస్ నాట్ టు యాక్సెస్ దట్ రైట్. ఇట్స్ ఓకే. నీకు మాట్లాడడానికి రైట్ ఉందనుకుందాం, స్టిల్ యూ చూస్ నేను ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను దాని గురించి. యు ఆర్ రైట్ ఇఫ్ యూ స్పీక్, ఈవెన్ దెన్ యూ వుడ్ సే ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు స్పీక్ నౌ. ఏం చేస్తున్నావు? యువర్ యాక్సెసింగ్ యువర్ రైట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. నాకు హక్కు ఉంది, నేను ఇప్పుడు మాట్లాడతాను అని అనుకునేదానికంటే నాకు హక్కు ఉంది, నేను మాట్లాడకుండా ఉండొచ్చు ఈ విషయం గురించి. యూ మే బి లుకింగ్ లైక్ ఫూల్, యూ మే బి లుకింగ్ లైక్ యువర్ గివింగ్ ఇట్ అప్, బట్ స్పష్టంగా గౌరవమైన తప్పుగా ట్రీట్ చేయబడుతున్నావు నీకు అనిపించిన దగ్గర జాగ్రత్తగా నీ రెస్పాన్స్ చూసుకో, కల్పించు. అలానే నీ జీవితంలో ఉండమని కాదు, దేవుడు దాన్ని నీ జీవితంలో కార్యం చేయనివ్వు, నీ పక్షాన ఆయన పోరాడి నువ్వైతే ఈ అజ్ఞాన దశలో ఉన్నటువంటి వారి మధ్యలో నువ్వు దేవుని ఎరిగిన వారిగా ప్రవర్తించు. నీకు దేవుడు లేకపోతే నీ యుద్ధం నువ్వే చేసుకోవాలి, నీకు నువ్వే పోరాడుకోవాలి, అన్ని నీ కోసం నువ్వే చేసుకోవాలి. నీకు దేవుడు ఉంటే ఆయన ఉన్నాడని చూపించు నీ ప్రవర్తన ద్వారా. లెట్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హీ ఈస్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. మూవింగ్ టు ది థర్డ్ వన్, సఫరింగ్. మనం పొందే శ్రమలు దేనికోసం? ఫర్ క్రైస్ట్ సేక్, ఫాలోయింగ్ హిస్ ఎగ్జాంపుల్. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 4వ అధ్యాయం 19 వరకు. ప్రస్తుతానికి మనం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎవరు చదువుతారా? 4వ అధ్యాయం 13వ వచనం. ఫోర్ 13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో
మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అర్థం చేసుకున్నాను. 12వ వచనం నుంచి చదువుకోండి. మిమ్మల్ని శోధించడానికి మీకు కలిగేచున్నటువంటి అగ్ని వంటి శ్రమలు కాదు, మహాశ్రమలు అంటే దాని ఎలాంటివి అంటే అగ్ని లాంటివి. అవి మీకు సంభవించినప్పుడు ఏదో కొత్త వింత వచ్చింది అన్నట్టుగా ఆశ్చర్యపడకండి. ఇప్పుడు ఆశ్చర్యానికి బదులుగా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నేను క్రీస్తు శ్రమల్లోనే డైరెక్ట్గా పాలివారుగా ఉన్నాను. ఆ రోజు సిలువలో వేలాడినటువంటి యేసు ఎలాంటి శ్రమల్లో కూడా పెడుతూ మౌనంగా ఉన్నాడు అని చెప్పుకొని పాటలు పాడుకుంటూ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి శ్రమల్లో కూడా నువ్వు వెళుతున్నావు, నువ్వు కూడా ఆయనలాగానే మౌనంగా ఉండు, నేర్చుకో అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఆశీర్వదించబడుతున్నాం. మనం ఆయన ద్వారా ఆయన వచ్చినప్పుడు ఏమవుతామంట? మహానందంతో సంతోషించేటువంటి వారిగా ఉంటామంట. సఫరింగ్ ఫర్ రైచియస్నెస్, బీ రెడీ టు ఎక్స్ప్లెయిన్ యువర్ హోప్ విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్. 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదువుతూ వస్తే, నువ్వు ఏది నమ్ముతున్నావో నీ విశ్వాసం ఏంటో సాత్వికంతో చెప్పు, విర్రవీగి చెప్పకు. ఏదో నాకు దేవుడు తెలుసు, నాకు బైబిల్ తెలుసు, నాకు జ్ఞానం తెలుసు, అది ఇది అని చెప్పుకుంటూ విర్రవీగిపోకు. నువ్వేది ఎందుకు నమ్ముతున్నావో సాత్వికంతో, భయంతో చెప్పు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీకు తెలిసినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడడానికి బైబిల్ మనకు పర్మిషన్ ఇవ్వడం లేదు. జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్. నీవు సరి అయిన ప్రవర్తన కలిగి ఉండు, పవిత్రతతో నీ జీవితాన్ని జీవించు. బోధించడంలో అది కూడా ఒక భాగం అవుతుంది. నీ యొక్క సఫరింగ్ ఎలా ఉన్నా దానిలో ద్వారా ఇతరులు కూడా నీవు పొందుతున్నటువంటి శ్రమలను చూసి ప్రభు దగ్గరికి వస్తారట, ప్రభువును గుర్తించగలుగుతారట. 17వ వచనం 3వ అధ్యాయం, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. నువ్వు సత్ప్రవర్తన కలిగి నీ మీద అపనిందలు వేస్తూ ఉంటే ఇట్స్ ఫైన్. నువ్వు కీడు చేసి దాన్ని బట్టి నువ్వు శ్రమపడడం కంటే మేలు చేసి శ్రమపడడం మంచిది. ఏదో నువ్వు 4 తిట్లు తిట్టి తర్వాత పనిష్మెంట్ తీసుకోవడం కంటే నువ్వు మంచిగానే మాట్లాడి పనిష్మెంట్ తీసుకున్నా కానీ పర్వాలేదు. నీ నోటి మాటల్లో జాగ్రత్తగా చూసుకో, నీ యాక్షన్స్లో జాగ్రత్తగా చూసుకో. 19వ వచనం, దేవుని ధర్మశాస్త్రము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. గమనించండి, మనం ఆ రోజు నోవహు కాలంలో శ్రమల్లో గుండా, రకరకాల హేళనలో గుండా వాళ్ళు వెళ్ళినా ఓడ సిద్ధపరచబడింది, ఓడలోనికి వాళ్ళ కుటుంబం వెళ్ళింది. అప్పుడు ఆ హేళనంతా ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా వీళ్ళని చూసి ఎగతాళి చేసినటువంటి వారి యొక్క జీవితం ఏమైపోయింది? నశించిపోయింది. కానీ వీరు తమ పనిని ఆపడానికి అవి ఏవి కూడా కాజ్ చేయనివ్వలేదు. ప్రపంచమంతా ఏమనుకుంటున్నా దానిని బట్టి వీరు చేయాల్సిన పనిలో ఏమాత్రము కూడా ఆగకుండా ఆ కుటుంబం ఒక్కటే నిలబడ్డారు. ఎంత గొప్పదైనటువంటి కార్యం! పెద్ద ఓడను నిర్మించడం చిన్న పని అది. అంత గొప్ప పనిని ఎవ్వరు ఆటంకపరిచినా ఆటంకంగా దాన్ని భావించకుండా వారి పని మీద శ్రద్ధ కలిగి చేసుకుంటూ వెళితే దేవుని యొక్క మహిమ కోసం అది వాడబడ్డం మనం చూస్తాం. సో మేక్ ష్యూర్ మనం కలిగిన నిరీక్షణ కోసం మనం ముందుకు సాగి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి యొక్క ప్యాటర్న్ ఏంటి? దాన్నే మనం ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం. 18వ వచనం, ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని వద్దకు మనం రావడానికి యేసుక్రీస్తు శ్రమ పడాల్సి వచ్చింది, తన యొక్క ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి, ఆ మాదిరి చొప్పున మనం నడవాలి. ఇతరులు రావాలంటే నేను వాక్యం ప్రకటించానన్నా, సువార్త చెప్పానన్నా, మంచిగా ఉన్నానన్న వారి ముందు అయినా కూడా వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు లేదు. అవునా? కంటిన్యూ టు బీ దాట్.
మరి ముందు అదే విధంగా మంచి సత్ప్రవర్తన కలిగి జీవించు. శ్రమపడు, శ్రమ వస్తే సహించు దాన్ని. ఆయన సహిస్తే నువ్వు ఎలాగైతే స్వస్థపరచబడ్డావో అదేవిధంగా నువ్వు సహిస్తే అదే స్వస్థత ఇతరులకు కూడా వచ్చే విధంగా దేవుని జీవితాన్ని వాడుకుంటాడు. ద రైచస్ సఫర్డ్ ఫర్ ది అన్రైచస్ దెన్ వాజ్ విండికేటెడ్. మనకి జీవితాల్లో కూడా మనము రైచస్గా ఉండి నీతిమంతులుగా ఉండి నువ్వు సఫర్ అయితే పర్వాలేదు, సబ్మిట్ టు ద లార్డ్. 4వ అధ్యాయం 11 వచనాల వరకు మొదటి నుంచి మనం చూస్తాం. ఒక నూతనమైనటువంటి మైండ్ సెట్, పాపం నుంచి ప్రత్యేకించబడినటువంటి మైండ్ సెట్, సరి అయిన మనసు కలిగినటువంటి మైండ్ సెట్, లోతుగా ప్రేమించగలిగినటువంటి మైండ్ సెట్, మరి ఇతరులకు సేవ చేసేటువంటి మైండ్ సెట్ని మనం కలిగి ఉండడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? అందరూ చదువుదాం ఒకసారి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఏంటంటే ఆయుధం? విశ్వాసులారా, ఏంటి మీ ఆయుధం? ఆయన శ్రమపడ్డాడు, మీరును అలాంటి మనసును కలిగి ఉండండి. ఆయన ఎలా శ్రమపడ్డాడో, శ్రమ పడేటప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడో, ఆయన ఎలా ప్రతిస్పందించాడో అది మీ ఆయుధం. మౌనంగా ఉన్నాడు, వదకు తేబడిన గొర్రె పిల్లవలే తలదించుకొని ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తను డిఫెండ్ చేసుకోలేదు, తన గురించి తను ఏమీ చెప్పుకోలేదు. నువ్వు శ్రమ పడినప్పుడు అలానే ఉండు. నీ శ్రమల్లో నీ గురించి గొప్పలు చెప్పుకోవడం ఆపేయి, నువ్వెందుకు రైటో చెప్పడం ఆపేయి, నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నానా తంటాలు పడకు. నీ ఆయుధం అది, దట్స్ యువర్ టూల్. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. శరీర విషయంలో శ్రమ పడితే ఏమవుతుందంట? పాపములతో జోలి లేకుండా ఉంటుందంట. నువ్వు శ్రమ పడినప్పుడు, ఆ శ్రమలు నువ్వు సహిస్తూ ఉన్నప్పుడు పాపముల విషయంలో నీకున్నటువంటి ఆశలు చచ్చిపోతాయని నేను అనుకుంటున్నాను. ఇది ఉద్దేశం. నీ శరీరాన్ని బాగా బలిష్టంగా పెంచి పోషించి ఎవడన్నా ఒక మాట అంటే సుర్రును లేవడం, ఒకడు అంటే నువ్వు కూడా అనడం, నీ శరీరాన్ని పెంచి పోషిస్తే ఆ శరీరానికి ఆ మనసు, ఆ కోరికలు, ఆ ఆలోచనలు ఏమి తగ్గకుండా పెరిగిపోతూనే ఉంటాయంట. నీ శరీరాన్ని ఎక్కడ ఉంచాల్సిన అక్కడ ఉంచి నువ్వు ఇక్కడే ఉండు. ఎవరేమన్నా నీ సంగతి ఇంతే, నిన్ను నేను పట్టించుకోను, ఇది ఎలానే ఉండాల్సిందే. నువ్వు నీ ఈగోని నేను పట్టించుకోను. నీ ఈగోలో గురించి నువ్వు మాట్లాడుకోవాలా, నీ ఈగోతో నువ్వు మాట్లాడుకోవాలి. నా ఈగో యుగో, నా ఈగో నువ్వు గో. ఎందుకని? క్రీస్తు తనకొన ఎన్ని పక్కన పెట్టాడుగా నేను కూడా పక్కన పెడతా. అప్పుడు ఏమవుతుంది? నీ శరీరం నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా అణిచివేయబడతాయట. ది గో డౌన్. 3వ వచనం, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చాలింకా నువ్వు చేసినవన్నీ. మరలా వాటి చుట్టూ తిరగడం, మరలా వాటి గురించి మాట్లాడడం కుదరదు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరుచు మిమ్మల్ని దూషించుచున్నారు. వాళ్ళతో తిరగడం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు, వాళ్ళు చెప్పిన కోరికలకి నువ్వు అంటలేదు. దాన్ని బట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను దూషిస్తున్నారు, నీతో ఉండడానికి ఇష్టపడడం లేదు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరికి లెక్క చెప్పాలట? నీకు కాదు, సజీవులకి మృతులకి తీర్పు తీర్చేటువంటి దేవుని ఎదుటే నిన్ను దూషించేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు, నిన్ను తప్పుగా నిందలు వేసేవారు, వారు దేవుని దగ్గరే లెక్క చెప్పాల్సిన వారుగా ఉన్నారు. వాళ్ళు లెట్ దెమ్ డూ దాట్ విత్ ద లార్డ్, నాట్ టు యూ, నాట్ ఇన్ యువర్ కండిషన్స్. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అందరికీ ఒకటే, చనిపోయిన వారికి కూడా సువార్త ప్రకటించాడంట దేవుడు. సో నీ మైండ్ సెట్
పాపమునకు దూరంగా ఉండేటువంటి మైండ్ సెట్, దాన్ని ఏమాత్రము కూడా నీ జీవితంలో అలౌ చేయనటువంటి మైండ్ సెట్. నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి నేను ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. నో, నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి ఆ యాక్షన్ తీసుకోకుండా దేవునికి అప్పగించుకో, తగ్గించుకో. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్, యూ హ్యావ్ రైట్, బట్ ఆ రైట్ని పక్కన పెట్టాయి. గివ్ అప్ యువర్ రైట్స్ ఈ విషయంలో. లెట్ గాడ్ డీల్ విత్ దీస్ థింగ్స్. దట్స్ ద మైండ్ సెట్. 3వ అంశంలో చివరిగా ద ఫైరీ ట్రయల్, 4వ అధ్యాయం 12వ వచనం నుంచి, డోంట్ బి సర్ప్రైజ్డ్, రిజాయిస్, ఎంట్రస్ట్ యువర్ సోల్ టు అ ఫెయిత్ఫుల్ క్రియేటర్. మనం చదివాం, ఆశ్చర్యపడద్దు శ్రమ వచ్చినప్పుడు. మరి ఏం చేయాలి? 14వ వచనం చదువుతున్నాను. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందాపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి, వారి గతి ఏమవును? తీర్పు వచ్చినప్పుడు మనం ఆ తీర్పులో నుంచి బయటపడి ఉండాల్సినటువంటి వాళ్ళమి. కానీ మన చేతుల్లోకి మనం తీర్పు తీర్చుకుంటే దేవుడు కూడా మనకు తీర్పు తెచ్చాల్సి వస్తుంది. మీతోనే తీర్పు స్టార్ట్ అయిపోతే మీ పరిస్థితి ఎలా ఉంటే, రక్షించబడిన వారి పరిస్థితి ఎలా ఉంటే, మిగతా వాళ్ళ యొక్క తీర్పు ఇంకెంత ఘోరంగా ఉండబోతుంది. రక్షించబడినటువంటి మనకి దేవుని యొక్క తీర్పు లేనంత విధముగా ఆయనకు అప్పగించుకోండి ప్రతి విషయంలో. లెట్ హిమ్ డీల్ విత్ దోస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఆ తీర్పులకు మనం రాకుండా ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే 19వ వచనం మనం చూస్తాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నీ శ్రమలు వస్తున్నాయి కదా అని నీ ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉండడానికి వీల్లేదు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో కూడా సత్ప్రవర్తన కలిగే ఉండాలి. కాంప్రమైజ్ అయిపోవడానికి వీలే లేదు. నువ్వు చెదిరిపోయావు, హింసాకాండం గురవుతున్నావు, తప్పుడు మాటల చేత నువ్వు తీర్పు తెచ్చబడుతున్నావు, అకారణంగా శ్రమపరచబడుతున్నావు, సిగ్గుపరచబడుతున్నావు, బట్ స్టిల్ నువ్వైతే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మరి జరిగే వాటన్నింటిని ఏం చేయాలి? నమ్మకమైనటువంటి కాపరికి అప్పగించాలి. దేవునికి మనకు అప్పగించాలి. ఆ విషయాన్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. దావీదు జీవితాన్ని పదే పదే చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అకారణంగానే శ్రమ పడుతున్నాడు, అకారణంగానే పారిపోతున్నాడు, అకారణంగానే వేరే దేశాలకి, ఇప్పుడు ఇక్కడ సంఘం ఎలా పారిపోతుంది అక్కడ ఆయన అలా పారిపోయాడు, తన కుటుంబాన్ని తీసుకొని పారిపోయాడు. అకారణంగానే నిలబడి యుద్ధం చేయొచ్చు, నిలబడి రాజుగా మారచ్చు, అభిషేకం ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు లేవనెత్తాలి. నా చేతుల్లోకి నేను దీన్ని తీసుకోను. ఈజ్ నాట్ జస్ట్ ఆ రియల్ వర్షిపర్గా మనం ఒట్టిగా మాట్లాడుకుంటే కుదరదు. దేవునికి స్థానం కల్పించేటువంటి జీవితం నిజమైనటువంటి వర్షిపర్కి ఉండేటువంటి లక్షణం, నిజమైన బిలీవర్కి ఉండేటువంటి లక్షణం. లెట్స్ మేక్ షూర్ టు అండర్స్టాండ్ దాట్. సో హౌ డు వీ రిమెంబర్ దిస్? స్టాప్ బీయింగ్ సర్ప్రైజ్డ్ బై సఫరింగ్. ఇట్స్ ఓకే. సఫరింగ్ నీ దగ్గరకు వచ్చి డోర్ నాకింగ్ చేసినప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ. ఆల్ రైట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ హియర్. Expect it is as a normal Christian experience, not a sign God has abandoned you. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు, దేవా నువ్వు నన్ను వదిలిపెట్టేసావా, ఎక్కడున్నావు ప్రభువా, నువ్వు ఉంటే నా జీవితం ఇలా ఎందుకు జరుగుతుంది, ఒకసారి నాకు చూపించుకోవచ్చుగా నీ జీవితాన్ని, నాకు నా జీవితంలో నువ్వు ఇంకా ఉన్నావని ఏదైనా సైన్ ఇవ్వచ్చుగా. ఆయన ప్రాణం పెట్టి నేను రక్షించుకున్నాడు, ఇంకా సైన్ ఏమి అవసరం నీకు? శ్రమలు రావడం విశ్వాస యొక్క జీవితానికి ఒక సూచనగా ఉందంట. నువ్వు ఇంకా విశ్వాసవే అని చెప్తున్నాయంట. సో వెన్ యూ ఆర్ ఫేసింగ్ థింగ్స్, ఇట్స్ ఆల్ రైట్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు నో ఎవ్రీ ఆన్సర్ ఇన్ యువర్ లైఫ్. గివ్ హిమ్ ది బెస్ట్. 4th, షెపర్డింగ్, కాపరిగా ఉండడం. ఎల్డర్స్ అండ్ సెయింట్స్ అండర్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప క్రింద ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒకరినొకరు కాయాలి, సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, దానికి సంబంధించినటువంటి విషయాలని మనం 5వ అధ్యాయంలో చదువుతున్నాం. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా సిద్ధపరిచి, పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును.
మనం ఎవరిని నడిపిస్తున్నా? ఐ థింక్ టు సే దిస్ ఈజ్ ట్రూ, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వు పొందుకునేటువంటి శ్రమలు కొంతకాలం మాత్రమే. దే ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనే విషయం చేత ఒకరినొకరు మనం ఆదరించుకోవడం, ప్రోత్సహించుకోవడం చేయాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎల్డర్స్ ఎలాగా నడిపించాలి? ఇతరులను నడిపించేటప్పుడు వాళ్ళ యొక్క స్వలాభం కోసం నడిపించకూడదు, వాళ్ళ మీద అధికారం చెలాయించడం కోసం నడిపించకూడదు. విల్లింగ్గా నడిపించాలి. 5వ అధ్యాయం 1వ వచనం, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. పేతురు గారు చెప్తారు, నేను ఇప్పుడు పెద్దనయ్యాను, వయసులో పెద్దోడిని, సంఘాలు నడిపిస్తున్నాను. సంఘాలు నడిపించే మీతోటి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఎలా ఉండాలట? బలవంతం చేత చేయొద్దు, దేవుని చిత్త ప్రకారంగా చేయాలి, దేవుని ఇష్ట ప్రకారంగా చేయాలి. ఈ దేవుని చిత్త ప్రకారంగా ఉందో లేదో తెలియకుండా బలవంతంగా వృద్ధి పెట్టేసుకోకూడదు. ఇది నా అధికారం, నేను చేయగలుగుతాను, అది ఇది అని. అలానే దుర్లాభాపేక్షతో చేయడానికి వీలేదు. సిద్ధ మనసుతో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని దీని నుంచి నాకేంటి, ఈ సర్వ్ చేస్తే నా జీవితం ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఇట్లాంటి ఆలోచనతోటి ఇతరులను నడిపించడం మీ యొక్క మనసులో పెట్టుకోకూడదు. దానికి బదులుగా మీ మీదనున్న దేవుని మందను పై విచారణ చేయుచు, మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయండి. పైన ఎంక్వైరీ చేస్తూ కాయండి. ఎలా ఉందో టెస్ట్ చేసుకుంటూ దాన్ని నడిపించేటువంటి ప్రక్రియలో ఆసక్తి కలిగి ఉండండి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. నేనేదో బాస్ని అన్నట్టుగా ప్రవర్తించకుండా మాదిరికరంగా ఎగ్జాంపులరీ లైఫ్ని కలిగి ఉండండి. మంచి చెప్తున్నంత మాత్రాన్ని చేసేయాలని ఏమి లేదు, నువ్వు చేస్తుంటే చేయాలని ఉంటుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కాపర్ల కోసం, నడిపించే నాయకుల కోసం ఉన్నటువంటి వాగ్దానం ఏంటది? ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఈ కాపర్లందరూ కూడా ఏమవుతుంది? వాడబారని మహిమ కిరీటం పొందుతారట. ఇతరులను నడిపించే వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు మహిమ కిరీటాన్ని పొందుతావు. దేవుడు అనుగ్రహించేటువంటి కిరీటం మహిమతో కూడినటువంటిది. అందరి కోసం చెప్పబడింది హ్యూమిలిటీ అండ్ విజిలెన్స్. 5వ వచనం నుంచి చిన్నపిల్లల గురించి మనం చదువుతాం. చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. అందరికీ చెప్పబడింది. ఏంటది? ఏ వస్త్రం ధరించుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నువ్వు అహంకారివైతే దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, జాగ్రత్త. నువ్వు దీనంగా ఉంటే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకుంటావు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈ వచనాన్ని జాగ్రత్తగా మననం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే ఏ సమయంలో హెచ్చిస్తాడు? తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేంతవరకు ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండుండి. ఆయన క్రింద మన దీనత్వాన్ని కలిగి జీవించడం నేర్చుకోవాలి. వర్సెస్ 10-11 ఇందాక మనం చదివాం. మన యొక్క శ్రమల్లో కొంతకాలం వరకే ఉంటాయి, దేవుని మహిమ కోసం వాటన్నిటిలోంచి నువ్వు బయటికి రాబోతున్నావు అని. ఏం చేద్దాం? యాక్టివ్లీ క్యాస్ట్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ గాడ్. ఇందా మనం చదివినట్టుగా 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? దేవుని మీద వేయండి. ఎందుకని? ఇంట్రెస్టింగ్ నోట్ ఏంటంటే ఆయన చింతిస్తున్నాడు నీ కోసం. ఆయన ఎందుకు చింతించాలి అసలు? ఆయన చేస్తాడు కదా, ఆయనకు అసాధ్యమైంది లేదు కదా. చింతించడం ఎందుకు? He cares for you so much that he understands your pain. పెయిన్ అండర్స్టాండ్ అవ్వడం వేరు, దాన్ని బాగు చేయగలిగినప్పటికీ కూడా. ఆ రోజు లాజరు మరణించాడు, తిరిగి లేపాలి అని ఆయన వెళ్ళాడు.
అక్కడున్న పెయిన్, అక్కడున్నటువంటి బాధ చూసి రక్షకుడైనటువంటి యేసు ఏడవడాన్ని మనం చూస్తాం, దుఃఖించడాన్ని మనం చూస్తాం. ఎందుకు దుఃఖిస్తున్నావు? నేను నీ గురించి చింతపడుతున్నాను. అండర్స్టాండ్, మన యొక్క చింత యావత్తు ఆయన మీద ఖచ్చితంగా వేయొచ్చు. హీ అండర్స్టాండ్స్ అవర్ పెయిన్, ఎవ్రీ పెయిన్ దట్ వీ గో త్రూ. ఇది మనం చేయాల్సినటువంటి ఫీలింగ్, మనకు అనిపించే ఫీలింగ్ కాదు. ఏంటి దేవునికి అప్పగించుకోవడం, లెట్ హిమ్ డూ దాట్ అని దేవునికి అప్పగించుకునేటువంటిది మనకు అనిపించదు. బట్ యూ హ్యావ్ టు చూస్ టు డూ దాట్. దట్స్ అ ప్లాన్ దట్ యూ చూస్ టు డూ. చివరిగా ఈ 10-11 వచనాలని మరలా జ్ఞాపకం చేసుకోండి. హింసించబడుతున్నప్పుడు, శ్రమల్లో గుండా వెళుతున్నప్పుడు, మంచి చేసి కూడా శ్రమల్లో పొందుతున్నప్పుడు, రిమెంబర్, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు, నిత్యము ఉండే మహిమ కోసం దేవుడు మనల్ని పిలిచాడట. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే తానే పూర్ణులుగా చేస్తాడట. ఎలా చేస్తాడు? హీ మేక్స్ యూ పర్ఫెక్ట్, హీ మేక్స్ యూ ఫుల్, హీ మేక్స్ యూ కంప్లీట్. నువ్వు అలా కంప్లీట్ అవ్వగానే ఈ శ్రమల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చేస్తాడు. నువ్వు కంప్లీట్ కాకుండా శ్రమల్లోంచి బయటికి రావాలి, స్థిరపరచబడాలి, బలపరచబడాలి అంటే కుదరదు. దేవా నన్ను స్థిరపరచండి, బలపరచండి, మంచి విషయమే. కానీ నువ్వు పూర్ణుడిగా అయ్యావా అన్న దగ్గరే అది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత తొందరగా పూర్ణుడిగా ఉంటే అంత తొందరగా నువ్వు స్థిరపరచబడతావు, బలపరచబడతావు, దాని నుంచి బయటకు వచ్చేస్తావు. సో దేవుడు మనల్ని స్థిరపరిచేటట్లుగా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం చేద్దాం. పేతురు మొదటి పత్రిక, శ్రమల్లో నువ్వు నిజమైనటువంటి నిరీక్షణ కలిగి జీవించాలి, కాంప్రమైజ్ కానటువంటి జీవితాన్ని జీవించాలి, నీ రక్షణ లాంటిది నువ్వు జాగ్రత్తగా చూసుకొని జీవించాలి, లోబడుతూ జీవించాలి, అలానే మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు ఎవరు నీకు అర్థమవుతుందా? నువ్వు దేవునికి చెందిన వ్యక్తి అనే విషయం నీకు అర్థమవుతుందా? దేవుడు నీ పక్షాన నిలబడి న్యాయం చేస్తాడన్న విషయం నీకు అర్థమవుతుందా? నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకోవడానికి, నిన్ను నువ్వే చూపించుకోవడానికి, నీకున్న రైట్స్ని మాత్రమే యాక్సెస్ చేయడానికి మనం ఆ యొక్క రొటేషన్లోకి వెళ్లకుండా దేవునికి అప్పగించుకునేటువంటి విధంగా ఉందాం. ఆయన పవిత్రమైన వాడు, ఆయన మన జీవితానికి న్యాయం తీర్చేటువంటి దేవుడు. మన కోసమే తను మన ముందు నడిచి వెళ్ళాడు. ఆయన ఎలా నడిచి వెళ్ళాడో అలా నడిచి వెళ్ళడానికి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ శ్రమల్లో ఆయన పొందిన శ్రమల్ని ధ్యానించు. ఆయన ఎలా ప్రతిస్పందించాడో అదేవిధంగా ప్రతిస్పందించండి. మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం తగ్గించుకొని జీవించుదాం. తగిన కాలంలో దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. తన సమయం వచ్చినప్పుడు కానా విందులో ఏ విధంగా అయితే తన అద్భుతాన్ని చేసి తన మహిమను చూపించుకున్నాడో మన జీవితాల్లో కూడా, మన జీవితాల్లో ఉన్నటువంటిదే అక్కడ న్యాచురల్గా వారి దగ్గర ఉన్న కొండల్లోనే దొరికినటువంటి నీళ్లతోనే గొప్పగా తన మహిమ తెచ్చుకున్నటువంటి దేవుడు నీ దగ్గర ఉన్న వాటితోటే తన మహిమ తెచ్చుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. జస్ట్ టర్న్ టు హిమ్. ప్రభువా, నీ చేతి క్రింద నేను దీన మనస్కున్నై ఉంటానయ్యా. దీనులు కృపానుగ్రహిస్తామని వాక్యం సెలవిస్తుంది. నాకు మీరు కృపానుగ్రహించండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుటే. మన బుద్ధి కాంప్రమైజ్ లేకుండా నిబ్బరంగా ఉండేటట్టుగా చూసుకోండి. మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. విశ్వాసమందు స్థిరులుగా ఉండి వారిని ఎదిరించాలని మనం పిలువబడ్డాం. ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి నాయన. కృప చూపించండి. ప్రార్థన చేద్దాం ఒక నిమిషం. దేవా, అపవాదిని ఎదిరించడానికి మా కృప చూపించండి. అజ్ఞాన దశలో మాకుండినటువంటి కోరికలు, ఆశలు ఈరోజు కూడా అవే మా జీవితంలో ఉండకుండా జ్ఞానము కలిగినటువంటి వారిగా, నీ కోరికలే మా కోరికలుగా, నీ ప్రతిస్పందనే మా ప్రతిస్పందనగా జీవించడాన్ని మా కృప చూపించండి నాయన. May you be God in my life, Lord. I don't have to be that all-knowing thing all the time. ఈ సన్నిధిలో మీరు బలపరచండి.
బాధపడు వారి బాధన సహించుకో, బాధపడు వారి బాధ తృణీకరించవు నీవు, బాధపడు వారి బాధన సహించుకోవు. నీ పేరు పిలువగా నీ తట్టు చూడగా ముఖము త్రిప్పుకొనని నా దేవుడు నీవు. నీ పేరు పిలువగా నీ తట్టు చూడగా ముఖము త్రిప్పుకొనని నా దేవుడు నీవు. నిన్ను గూర్చి పాడెదను దేవా నా దేవా, నిన్ను గూర్చి వెదకెదను అన్ని వేళలో. ఎంతో యాక్టివ్గా మా జీవితాల్లో క్రియలు చేసేటువంటి వాడవు. మా బాధలను దేవా మీ బాధలుగా సహించినటువంటి వాడివి. మా కష్టములలో మీరు మమ్మల్ని వెన్నంటే ఉన్నటువంటి వాడువు. నీకే వందనమేసయ్యా, నీకే వందనము. మేము బాధించబడుతూ ఉంటే మీరు మమ్మల్ని తృణీకరించడం లేదు. ఎదుగో మేము బాధలో ఉంటే మీరు మమ్మల్ని అపహాస్యం చేయడం లేదు, అసహించుకోవడం లేదు, దూరంగా ఉంచడం లేదు. హక్కును చేర్చుకునేటువంటి దేవుడిగా మీరు ఉన్నారు ప్రభువా. We thank you Jesus for coming very close to us so that you can save us Lord. నిన్ను వెదకెదను స్తుతించెదను, నిన్ను గూర్చి పాడెదను. 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 నిన్ను గూర్చి పాడెదను. దేవా నా దేవా, నిన్ను గూర్చి పొగడెదను అన్ని వేళలో. నిన్ను గూర్చి పాడెదను దేవా నా దేవా, నిన్ను గూర్చి పొగడెదను అన్ని వేళలో. దేవా, బలిష్టమైన మీ చేతుల క్రింద దీన మనస్సును కలిగి మేము జీవించడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. నీ మీద మా యొక్క దృష్టిని మేము ఉంచుచున్నాం నాయన. We turn our faces towards you Lord. నీ కార్యములను చేయుము, నీ కార్యములను చేయుము. నీ కార్యములను చేయుము. నీ కార్యములను చేయుము. మా శ్రమల్లో, మా కష్టములలో, మా ఇబ్బందులలో సత్ప్రవర్తన కలిగి జీవించడానికి మీరు పిలిచి ఉన్నారు ప్రభు. అన్ని జనుల మధ్యలో ఇదిగో ఈ రోజున ప్రభు ఆ సంఘం నిన్ను పోలి జీవించడానికి కృప చూపించండి నాయన. గర్విష్ఠులుగా మాట్లాడడానికి, తృణీకారంతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడకుండా ప్రభువా, వినయంతో, భయభక్తులతోటి, సాత్వికంతో ప్రభువుని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనే స్పెసిఫిక్ అండర్స్టాండింగ్ తోటి మా ప్రవర్తన ఉండడానికి కృప చూపించండి. కీడు మా పక్షాన చేయబడినప్పుడు దూషించేవారిగానో, బదులు దూషించేవారిగానో, కీడుకు ప్రతికీడు చేసేవారిగానో మేము జీవించకుండా ఉండడానికి మా కృప చూపించండి. దట్ న్యాచురల్ రియాక్షన్ ఏదైతే మేము కలిగి ఉంటామో, ఇదిగో దట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యూ, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సిక్నెస్ కాల్డ్ సిన్ అనే దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు నువ్వు ఇచ్చిన రక్షణతోటి దాని నుంచి వచ్చేటువంటి అది ప్రొడ్యూస్ చేసేటువంటి మహదానందాన్ని కలిగినటువంటి వారిగా దేవా, రక్షణ నుండి వచ్చేటువంటి
ఆ రెస్పాన్స్ని మేము కలిగి ఉండడానికి మా కృప చూపించండి. సంఘం అంతటి కూడా మీరు కృప చూపించండి నాయన. మీ యొక్క సన్నిధిలో దోషణకు బదులుగా దూషించేటువంటి వారిగా ఉండకుండా, కీడుకు ప్రతి కీడు చేసేటువంటి వారిగా జీవించకుండా, దేవా నువ్వు ఎలాగైతే సహించావో, నువ్వు ఎలాగైతే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని భరించావో అదేవిధంగా సహించేటువంటి వారిగా, నీకు అప్పగించుకునేటువంటి వారిగా ఉండడానికి మా కృప చూపించండి నాయన. ఈరోజు తమ యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలో అర్థం కాకుండా సతమవుతున్నటువంటి వారు ఈరోజు నీ తట్టు తిరిగెదరుగాక. నీవే వారి దేవుడు అని, నీవు సమస్తము చేయగలుగుతావని, ఇదిగో వారిని మీరు సంపూర్ణులుగా చేసినప్పుడు, ఇదిగో ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి వారిని మీరు బయటికి నడిపిస్తామని, ఆ యొక్క సువర్ణం ఏ విధంగా అయితే కాల్చబడి ఇంకా విలువ కలిగిందిగా బయటకు వస్తుందో, అదేవిధంగా మా యొక్క విశ్వాసము ఇదిగో శ్రమల చేత, శ్రమల కొలిమిలో అది కాల్చబడి, ఇదిగో సువర్ణము కంటే విలువైనటువంటి విశ్వాసముగా మా యొక్క జీవితాల్లో బహు విలువైన దాన్ని మేము కలిగి ఉండడానికి మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అయ్యా, మేము రక్షించబడినట్లుగా మీరు ప్రారంభించిన ఈ కార్యమును బట్టి నీకు వందనాలయ్యా. It's not by our merits, it's not by our worthiness, it's by your desire, your loving kindness that has initiated the salvation process for us, Lord. ఈరోజు అటువంటి రక్షణలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వి లుక్ అప్ టు యూ లార్డ్. మీ యొక్క బాటలో మమ్మల్ని నడిపించండి నాయన. మా సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నమ్మి బాప్తిసం పొందినటువంటి వారిని లెట్స్ రిమెంబర్ హిస్ గుడ్నెస్.